తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇక గమనించుకున్నట్లయితే మార్చి 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు స్తంభించి ఉండడం, అలాగే కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో రవి శని యొక్క సంచారము, మీన రాశిలో శుక్రుడు బుధుడు రాహు యొక్క సంచారం. ఇక 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మార్చి నెలలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ వృశ్చిక రాశి వారికి గురుబలం సంపూర్ణంగా ఉంది. ఈ కారణం చేత చేపట్టినటువంటి ప్రతి పనులలో అనుకూలత సాధారణంగానే ఉంటుంది. కాబట్టి పనులు చకచకా అవుతున్నట్టుగా అనిపిస్తుంటాయి. కాబట్టి తెలివితేటలతో మీ పనులను పూర్తి చేసుకొని చాకచక్యంగా మీరు గనక ఉన్న పనులు గనక పూర్తి చేసుకోగలిగితే అన్ని విషయాల్లో మీదే విజయం అని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ గ్రహణ ప్రభావము 14వ తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి బ్లడ్ మూన్ సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావము ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఉద్యోగ సంబంధముగా కొన్ని ఒడిదుడుకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. మీకు తెలియకుండానే బదిలీలలో మీ పేరు ఉండే అవకాశం గోచరం అవుతుంది. బదిలీలు జరుగుతాయి, ట్రాన్స్ఫర్స్ అవుతాయి. లేదు ఏదైనా కానీ నిరుద్యోగస్తులు ఉంటారు కదా, వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాల్లో వాళ్ళు అనుకున్న దానికంటే తక్కువ స్థాయి ఉద్యోగం లభించే అవకాశాలు రావడం, తద్వారా కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఎదురవుతాయని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే గృహ సంబంధమైనటువంటి విషయాల్లో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. అమ్మకాలు కావచ్చు, కొనుగోలు కావచ్చు, ఏదైనా కానీ గృహ సంబంధముగా వాహన సంబంధముగా మార్పులు జరగబోతున్నాయి. ఇది తథ్యం. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే రాశ్యాధిపతి కుజుడు అష్టమ రాశిలో స్తంభించి ఉండడం, ఇది కాస్త దెబ్బ. అంటే మీ యొక్క అభివృద్ధికి చూసి కానీ, లేకపోతే మీ యొక్క పనితనాన్ని చూసి కానీ ఓర్వలేని వాళ్ళు వెనక నుంచి చేసేటువంటి ద్రోహ చర్యలకి మీరు బలి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనగా శత్రుఘోష, నరఘోష ఎక్కువగా ఉండబోతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ఏ వ్యాపారస్తులకి బాగుంటాయనంటే ఫుడ్కు సంబంధించి, ఎడ్యుకేషనల్ బిజినెస్, మరియు అలాగే జ్యువెలరీ బిజినెస్, కర్రీ పాయింట్స్, పండ్ల వ్యాపారస్తులు, పూజా స్టోర్స్, రెస్టారెంట్స్, హోటల్ బిజినెస్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, గార్మెంట్స్, రెడీమేడ్ గార్మెంట్స్, అలాగే క్లాత్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళు, పత్తి ఈ సంబంధించినటువంటివి, మరియు బ్యూటీ పార్లర్లు, బొటిక్లు నడుపుకునేటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ కూడా యోగదాయకంగా ఉంటుంది. అయితే ఈ చెప్పినటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. కానీ వ్యాపార విస్తరణకి మాత్రం సమయం అనుకూలంగా లేదు. ఇది ప్రధానంగా చూసుకోవాలి. ఏ వృత్తిలో వాళ్ళకి బాగుండదు? రైతులు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ రంగము, మరియు ఈ న్యాయవాద సంబంధమైనటువంటి వృత్తులు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎడిబుల్ ఆయిల్స్ మరియు ఆటోమేటెడ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, చర్మ సంబంధ వ్యాపారస్తులు, అలాగే ఈ సిమెంటు, ఇసుక, స్టీల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కాస్త జాగ్రత్తలు పాటించండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. సమయం అనుకూలంగా లేదు. వ్యాపారం మాత్రం నత్తనడకనే మందకొడిగా సాగుతుంది. ఏమాత్రం కూడా కలిసి రాదు. కాబట్టి ఈ చెప్పినటువంటి వ్యాపారస్తులు జాగ్రత్తలు పాటిస్తే చాలు. అయితే ప్రధానంగా
చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఈ చంద్రగ్రహణ ప్రభావం 14వ తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి కారణం చేత మీకు తెలియకుండానే మీ యొక్క కీర్తి ప్రతిష్టలకి, మీ మంచి పేరుకి మచ్చ తెచ్చే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి, తెలివితో వ్యవహరించండి. ప్రతిదాన్ని కూడాను అబ్జర్వేషన్లో ఉండి సమస్య నుంచి వచ్చినప్పుడు బయటపడే ప్రయత్నం చేయండి. నిరుద్యోగస్తులు ప్రయత్నిస్తే తప్ప శుభ ఫలితాలు పొందలేరు, కావున జాగ్రత్తలు పాటించండి. ఇక ప్రధానంగా సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు చక్కగా సంతానానికి సంబంధించినటువంటి మంచి వార్త వింటారు. వివాహ సంబంధాల్లో మీకు వివాహ సంబంధాలు కుదురుతాయి, తద్వారా మంచి జరుగుతుంది. అన్ని విషయాలను చెప్పవచ్చు. ఇక ఏతవాత చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ చెప్పినటువంటి విషయాల్లో మిశ్రమ ఫలితాలన్నింటినీ కలుగుతాయని మనం చెప్పుకున్నాం. అయితే 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రోజువారీ కార్యకలాపాలలో ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. 7వ తారీఖు రోజున ప్రధానంగా అన్ని విషయాలలో మీకు అనుకూలంగా ఉంటుంది. రాని బాకీలు వసూలవుతాయి, ధనపరమైన సమస్యలు తీరుతాయి. పెద్దల సలహాలు సూచనలు పాటించడం ద్వారానో, లేకపోతే పెద్దల యొక్క అనుగ్రహం మీకు కలగడం ద్వారానో మీ సమస్యల్ని మీరు పరిష్కరించుకుంటారు. 8, 9 తారీఖుల్లో మాత్రం జాగ్రత్తలు పాటించండి. మీరు మీ యొక్క సమస్యని ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో 8, 9 తారీఖుల్లో ఉంటారు. ఖర్చులు అధికంగా ఉంటాయి, మానసిక ప్రశాంతత లోపిస్తుంది, ఏ పని చేయాలన్నా సంతోషంగా ఉండదు. ఏదో ఒక తెలియని బాధతో 8, 9 తారీఖుల్లో ఇబ్బంది పడుతుంటారు. 10, 11 తారీఖుల్లో మాత్రం ప్రధానంగా సంతానంతో విభేదాలు, సంతాన మూలకంగా సమస్యలు, ఖర్చులు పెరుగుతాయి. ఏది ఏమనుకున్నా 8, 9, 10, 11 ఈ 4 రోజులు మాత్రం అనుకూలంగా ఉండవు. ఇక 12, 13, 14 తారీఖుల్లో ఉద్యోగంలో మీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నంలో కానీ, నిరుద్యోగస్తులు కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, అన్ని అనుకూలతలే ఉన్నాయి. 14వ తారీఖు రోజున మాత్రం మీకు సంబంధించి గొప్ప నిర్ణయం మీకు జరగబోతుంది మీ జీవితంలో, అది చెప్పవచ్చు. 15వ తారీఖు కూడా సంపూర్ణముగా అనుకూలంగా ఉండేటువంటి సమయం. కాబట్టి ఉన్నటువంటి 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 8, 9, 10, 11 ఈ 4 రోజులు గుర్తుపెట్టుకోండి. ఈ 4 రోజుల్లో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిది. నిర్ణయాలు తీసుకోలేరు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక ప్రధానంగా ఈ గ్రహణ ప్రభావము ఏ రాశుల వారి మీద ఉంటుంది అంటే, దేశాల్లో ఎక్కడ కనబడుతుంది అని అంటే, అమెరికా, కెనడా, మెక్సికో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ వంటి దేశాలలో ఎక్కువగా ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది. కావున ఆయా దేశాల్లో నివసించేటువంటి మన ఇండియన్స్ ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విషయాన్ని మీరు పాటించాలి. అయితే మన భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ కూడా మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి మాత్రం సమస్యలు ఉంటాయి. అదేంటండి, మన భారతదేశంలో కనిపించదు కదా? అవును, కనిపించదు, కానీ నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఈ ప్రభావం మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవుల మీద పడుతుంది. కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి గ్రహణ దోష నివారణార్థమై మన పీఠం ఆధ్వర్యంలో మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభరాశుల్లో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష నివారణ హోమాలు పర్ హెడ్ 2,100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. 14వ తారీఖు రోజున ఉదయం 9 గంటలకి ప్రారంభమవుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ దైనందిన జీవితంలో వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రధానంగా ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం, కాలభైరవాష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠించండి. ఈ చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం నడుస్తుంది అని అంటే, మీ యొక్క జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.